కౌశిక్ అయిపోయింది, అంత అయిపోయింది. ఏమైంది? నా ఫస్ట్ బిజినెస్ అయిన రెస్టారెంట్ ఫ్లాప్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత సూపర్ మార్కెట్ బిజినెస్ ని మొదలు పెట్టా, అది ఫ్లాప్ అయిపోయింది, దాన్ని క్లోజ్ చేస్తాను. రీసెంట్ గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసా, కానీ అది కూడా ఫ్లాప్ అయిపోయింది కౌశిక్. ఇంకా నేను ఒక రెజ్యూమేని ప్రిపేర్ చేసుకుని జాబ్స్ వెతుక్కుంటా. ఈ బిజినెస్ ఇదంతా నా వల్ల కాదు. అవును, ఆ బిజినెస్ లన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? నాకు రెస్టారెంట్ లో ఏమీ కుక్ చేయడం రాదు, షెఫ్ మీద 100% డిపెండ్ అయ్యా. షెఫ్ ఏమో మానేసి వెళ్ళిపోయాడు, ఇంకో షెఫ్ ని వెతుక్కుంటే దొరికాడు కానీ అసలు ఆ టేస్ట్ రావట్లేదు, సో క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా సూపర్ మార్కెట్ అంటవా, తెలిసిన అతన్ని పార్ట్నర్ గా తీసుకుని మొదలు పెట్టాం. అతనేమో గల్లా పెట్టి ఏటీఎం లాగా వాడుకుంటూ కూర్చున్నాడు, ఇద్దరికి గొడవలు అయ్యి ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటవా, జనమేమో సర్వీస్ ని తీసుకుంటూ ఉన్నారు, కానీ డబ్బులు అయితే అసలు కట్టట్లేదు కౌశిక్, అందుకనే దాన్ని కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అసలు నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? బిజినెస్ ని మొదలు పెట్టడమేనా? కాదురా బాబు, నీ బిజినెస్ ఐడియాని సరిగ్గా వాలిడేట్ చేసుకోలేదు, నీ బిజినెస్ మోడల్ ని సరిగ్గా డిజైన్ చేసుకోలేదు, పార్ట్నర్షిప్ డీడ్ లేకుండానే పార్ట్నర్షిప్ ఫామ్ ని స్టార్ట్ చేసావు. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు నువ్వు బిజినెస్ ని బాస్ లాగే రన్ చేయలేదు. ఇలాంటి మిస్టేక్లు ఎన్నో చేసావు. అంతా మా పక్కింటి అంకులే చేశాడు, ఆయనే పిచ్చి పిచ్చి అడ్వైజ్లు ఇచ్చేవాడు. ఇండియాలో ఫ్రీగా దొరికేది అడ్వైజ్ మాత్రమే, ఆఖరికి పాయిజన్ కూడా ఫ్రీగా దొరకదు. సో ఎప్పుడైనా సరే సరైన పీపుల్ నుంచి అడ్వైస్ తీసుకోవాలి. లైక్ ఎవరైతే బిజినెస్ లో సక్సెస్ అయ్యారో అలాంటి వాళ్ళ నుండి అడ్వైస్ తీసుకుంటే మంచిది. బాగానే చెప్తున్నావు. ఎక్కడైనా బిజినెస్ ఓనర్లు వాళ్ళ బిజినెస్ ని పక్కన పెట్టి నా పక్కన వచ్చి కూర్చొని బిజినెస్ గురించి ఎడ్యుకేట్ నేర్పిస్తారా? అరే, బిజినెస్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ లో జరిగేది అదే కదరా. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే సిఇఓస్ ఉంటారో వాళ్ళు మనకి బిజినెస్ గురించి A to Z ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. కొందరు బిజినెస్ ఓనర్స్ అయితే మనతో పాటే మన టేబుల్ దగ్గరే కూర్చుంటారన్నమాట. సో ఈ 2 days లో ఇవన్నీ మనకి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. ఈ 2 days లో మనం బిజినెస్ గురించి A to Z నేర్చుకుంటాం. నీలాంటి వాళ్ళు ఆల్రెడీ చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటారు. అర్థమైందా? లాస్ట్ మంత్ ఆల్రెడీ ఈ వర్క్ షాప్ జరిగింది, బంపర్ హిట్ అయింది. అండ్ మళ్ళీ ఈ వర్క్ షాప్ May 17th to 18th అనగా వీకెండ్ జరగబోతుంది. అది కూడా హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్నటువంటి హోటల్ మినర్వా గ్రాండ్ లో. సేమ్ ఈ 2 days పాటు బిజినెస్ ఓనర్స్ మనకి A to Z నేర్పిస్తారు. అర్థమైందా? దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి? సింపుల్, ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వు. గుర్తుపెట్టుకో, ఇది 150 మందికి మాత్రమే. సో ఇప్పుడే రిజిస్టర్ అవ్వు. సరే, ఇప్పుడే అవుతా. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.